నిత్యం మేము ఎంత మొత్తుకున్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతల కబ్జాలు అయితే అవతలవు. ఎందుకంటే అప్పట్లో 30-35 ఏళ్ల క్రితం కొన్నటువంటి ప్లాట్లను అన్యాక్రాంతమైన వాటిని తెలివిగా వాటిని గుర్తించి మున్సిపల్ పవర్ ను ఉపయోగించుకొని ఈ రోజు వాటిని బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తూ అయితే మొన్నటికి మొన్న కొప్పు స్వామినాథన్ అనేటువంటి వ్యక్తి 1994 లో ప్లాట్ కొనుగోలు చేయడం జరిగింది. ఈ యొక్క ప్లాట్ ను 1994 అతను చనిపోయాడు. అయితే ఈ యొక్క ప్లాట్ ను రీసెంట్ గా మళ్ళా ఏం పేరుతో అంటే వల్లందాస్ స్వామి సన్నాపు సత్తయ్య, కొప్పు స్వామినాథన్ తండ్రి పేరు వేరు, ఇక్కడ వల్లందాసు స్వామి తండ్రి పేరు వేరు. అంటే క్లియర్ గా అలియాస్ అనే పేరు పెట్టి లింక్ డాక్యుమెంట్ లేకుండా ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఈ రోజు 3 అంతస్తుల బిల్డింగ్ అటు నిర్మాణం చేసిర్రు. మరి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ మీ నాయకులను అడుగుతున్నాను. అయితే ఒక మాజీ కౌన్సిలర్ యొక్క భర్త మరియు వాళ్ళ అన్న కలిసి ఈ యొక్క దారుణాన్ని కూడగట్టిరు. మరి వీళ్ళకు నిబంధనలు వర్తించవా? మరి ఓన్లీ రిజిస్ట్రేషన్ నిబంధనలు సామాన్యంగా మాత్రమే ఉంటున్నాయా? ఈరోజు ఒక రిజిస్ట్రేషన్ చేయమని పోతే 100 కొర్రీలు పెడుతున్నారు మాకు. అదే మరి వీళ్ళకి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు అంటే యథేచ్ఛగా మీరు కబ్జాలు చేసి ఈ డబ్బుతోటే మున్సిపల్ ఖర్చు పెట్టి ఈ రోజు మీరు అమాయకులను బలి చేసినట్టు మాకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మీకు వచ్చే డబ్బు మొత్తం ఇట్లా కబ్జా చేసే డబ్బు వస్తుందని చెప్పి మేము అడుగుతాను. అందు గురించే మీరు మున్సిపల్ కోట్లు కుమ్మరిస్తున్నారు అని చెప్పి మేము అడుగుతాను. కావున తక్షణం అయ్యా గౌరవ ఎమ్మెల్యే గారు మరి మీ నాయకుల పైన మరి వస్తారు మీకు కన్నేస్తే బాగుంటుంది. లేకపోతే దీంతో మరి మీకు కూడా పూర్తిగా చెడ్డ పేరు వస్తుంది. మరి మీకు కూడా తింటే ఉందని చెప్పేసి ప్రజలకు అనుమానం కలుగుతుంది. కాబట్టి తక్షణం వీరిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము బీజేపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.